పూర్వమిల్లలో ఇవాళ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఇక్కడికి పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్న సవినయంగా మే 13న జగనన్నకు అండగా నిలబడేందుకు పూర్వమిల్ల సిద్ధమేనా అని అడుగుతా ఉన్నారు మనందరూ కూడా. ఒక్కసారి అన్న తమ్ముడు ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల జగనన్న పరిపాలన, 2 సంవత్సరాలు కోవిడ్తో నష్టపోయాం మనము, ప్రపంచమంతా నష్టపోయింది. నికరంగా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో మన బద్వేల్ నియోజకవర్గంలో ఏమేం మంచి కార్యక్రమాలు జరిగాయో ఒక్కసారి ఆలోచించేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ముఖ్యంగా మనకు బద్వేల్ నియోజకవర్గానికి బ్రహ్మం సాగర్ గుండెకాయ వంటిది. బ్రహ్మం సాగర్ కు ప్రతి ఏడాది కనీసం 3-4 టీఎంసీలు నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితి మనం చూసాం గతంలో. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుగోడు నుంచి 0 నుంచి 18 కిలోమీటర్ వరకు అధ్వానంగా ఉన్న కాలువలను 700 కోట్ల రూపాయలు వెచ్చించి బాగు చేయించి, మరి జగనన్న ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయించి దాదాపు 5,000 క్యూసెక్కులు వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్కి వచ్చేలా కాలువలు తయారు చేయించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆ కారణం చేతనే మనం ఈ 5 ఏళ్లలో 3 సార్లు బ్రహ్మం సాగర్ ను ఫుల్ కెపాసిటీ 16 టీఎంసీలు కూడా నింపుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో 3 సార్లు నింపుకోవడం జరిగింది బ్రహ్మం సాగర్ ను. అదేవిధంగా ఎల్ఎస్పీ వైడనింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బ్రహ్మం సాగర్ దిగువన లెఫ్ట్ రైట్ కెనాల్ సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇరిగేషన్ కి సంబంధించి ఇంత మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, కలసపాడు లిఫ్ట్ ఏదైతే కలసపాడు లిఫ్ట్ 2024 జనవరి 2వ తేదీన టెంకాయ కొట్టాం, భూమి పూజ చేసినాం. మార్చి 12 అంటే సరిగ్గా 70 రోజుల్లో 18,50,00,000 రూపాయల పనులు 70 రోజుల్లో పూర్తి చేసి కలసపాడు మండల రైతాంగానికి ఆ ప్రాజెక్టును అంకితం చేశామనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కేవలం 70 రోజుల్లో 18,50,00,000 రూపాయల పనులు చేయించి కలసపాడు మండల రైతాంగానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరోవైపు కాశీనాయనంలో ఎత్తిపోతల పథకాల పనులు మరి శరవేగంగా జరుగుతా ఉన్నాయి. ఒకవైపు బద్వేల్ మున్సిపాలిటీలో 136 కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైన్ల పనులు జరుగుతా ఉన్నాయి. దాదాపు 60 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. మరొక 76 కోట్ల రూపాయల పనులు పురోగతిలో ఉన్న పరిస్థితి. పూర్వమిల్ల పట్టణంలో దాదాపు మరి ఈ రోడ్ వైడనింగ్ కి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్న పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. పూర్వమిల్ల మెయిన్ రోడ్ వైడనింగ్ కి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్న పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం. ఈ రకంగా మనం పూర్వమిల్ల నుంచి గతంలో ఆర్టీఓ ఆఫీస్ కు పోవాలంటే బద్వేల్ కు రాజంపేటకు పోవాల్సి వచ్చేది. కానీ ఇవాళ పూర్వమిల్ల నుంచి ఆర్టీఓ ఆఫీస్ కు పోవాలంటే మన జగనన్న ప్రభుత్వంలో ఆర్టీఓ ఆఫీస్ ను బద్వేల్కే తీసుకొని రావడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తించమని గమనించమని అన్నదమ్ములందరినీ కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మీరు ఒక్కసారి చూడండి, సెంచరీ ప్లై పరిశ్రమ మరి ఇక్కడికి తీసుకొని రావడానికి జగనన్న ప్రభుత్వం విశేషమైన కృషి చేసింది. దాదాపు 2021 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు సెంచరీ ప్లై పరిశ్రమకు భూమి పూజ చేశారు. 2023 డిసెంబర్లో ప్రారంభించారు. మరి ఇవాళ అక్కడ దాదాపు 1,500 మంది పనిచేస్తా ఉన్నారు. ఇంకా దశల వారీగా అక్కడ దాదాపు 3,000 మంది అక్కడ పనిచేసే పరిస్థితి కూడా అక్కడ వస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరి ఇరిగేషన్ విషయంలో పూర్వమిల్ల బద్వేల్ డెవలప్మెంట్ విషయంలో, పరిశ్రమల విషయంలో, అదేవిధంగా కలసపాడు ఎత్తిపోతలు, కాశీనాయన మండలంలో ఎత్తిపోతల పథకాల విషయంలో ఇన్ని విషయాలు గడిచిన 5 ఏళ్లలో మన జగనన్న ప్రభుత్వం చేసిన విషయాన్ని మీరంతా కూడా గమనించమని గుర్తించమని పేరున ప్రతి అన్నదమ్ముని మనం చేసుకుంటూ, ముఖ్యంగా మీరంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు ఈ అభివృద్ధి కార్యక్రమాలు. ఎక్కడ సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి మరో కన్ను అన్నట్టుగా 2 కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాం.
ఎప్పుడు లేని విధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాల హామీలు ఇచ్చారో మరి ఇచ్చిన ప్రతి హామీని చేసిన ప్రతి వాగ్దానాన్ని ఈ 5 ఏళ్లలో అమలు చేసి చూపించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా 2014లో ఆయన ఇచ్చిన హామీలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఇంటింటికి ఉద్యోగం కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. డ్వాక్రా రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. రైతు రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. మరి అధికారంలోకి వచ్చాడు 2014లో. ఇదే కూటమి చంద్రబాబు బీజేపీ జనసేన కూటమి 2014లో అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. రైతులను, డ్వాక్రా మహిళలను అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి గతంలో మనం చూసామనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో, ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజల్లో ఒక పూర్తి విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల. ఆయన చేసేదే చెప్తాడు, చెప్పింది చేసి తీరుతాడన్న సంపూర్ణమైన విశ్వాసం ఇవాళ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. అది ఒక నాయకుడికి ఉన్న క్రెడిబిలిటీ, ఒక నాయకుడికి విశ్వసనీయత అంటే అలా ఉండాలి. అది గతంలో రాజశేఖర రెడ్డి గారికి చూసాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తా ఉన్నాం. ఇచ్చిన మాట మీద నిలబడే ఆ గుణాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారిని, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనల్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత లేదు, క్రెడిబిలిటీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అంటే జనసేనను, అదేవిధంగా బీజేపీని కలుపుకొని మన మీదకి వస్తా ఉన్నాడు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు విష ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రత్యక్షంగా బీజేపీ జనసేనతోనే కాకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఈయన రిమోట్ కంట్రోల్ తో ఆడిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు రిమోట్ కంట్రోల్ తో ఆడిస్తే ఆడే పరిస్థితిలో ఉంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్రలు కుతంత్రాలకు, ఎల్లో మీడియా చేసే కుట్రలు కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పావుగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా గమనించమని, గుర్తించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మనవి చేసుకుంటూ, మరి ఇవాళ ఈ సాయంత్రం కోరమామిల్లలో ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి, దీవించడానికి, మీ ఆశీస్సులు అందించడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇవాళ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరి శాసనసభ అభ్యర్థిగా నిలబడుతున్న డాక్టర్ సుధమ్మ గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న నాకు అవినాష్ రెడ్డికి మీ అందరి ఆదరణ, మీ అందరి ఆశీస్సులు అందించి తప్పకుండా ఫ్యాన్ గుర్తు పైన 2 ఓట్లు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించి ఈ అభివృద్ధి యజ్ఞాన్ని, ఈ సంక్షేమ రాజ్యాన్ని కొనసాగించే విధంగా మీ ఆశీస్సులు సంపూర్ణంగా అందించమని పేరు పేరున ప్రతి అన్న తమ్ముడిని, ప్రతి అక్క చెల్లెమ్మను పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగనన్న, జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్.